హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభ. ఏంట్రా వీడు రోజు ఇండోర్ వీడియోలు చేస్తున్నాడు. మన మొక్కల మధ్యలోకి వెళ్ళట్లేదా అనుకోకండి. సో, కాస్త టైమ్ కన్‌స్ట్రెయింట్ మీరందరూ నన్ను ఆహ్, ఆదరిస్తారని అండ్ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ వీడియో అయితే ముందుకెళ్దాము. సో, ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటేనండి ప్లాంటబుల్ సీడ్ రాకీస్. నాకొక 10 డేస్ బిఫోరు ఒక చిన్న ఆలోచనైతే వచ్చింది. సో, నేను వెబ్‌సైట్స్‌లో చాలా దగ్గర ప్లాంటబుల్ రాకీసు, సీడ్ రాకీసు ఇలా చాలా చాలా చూస్తూనే ఉన్నాను. బట్ వాటి మీద కుందన్స్ అని లేకపోతే అంటే ఎలిగెంట్‌గా ఉంటే ఆహ్, అంత అందంగా ఉండడం లేదు. అందంగా ఉన్నయి అంటే నాకెందుకో అంత ప్రాపర్‌గా నచ్చట్లేదనమాట. సో, మాకు ఆఫీస్ దగ్గరలో ఒక ఆర్ట్ స్టోర్ ఉంది. సో, ఆర్ట్ స్టోర్‌కి వెళ్ళి నేను ఇలా ఒక ఆర్టిస్ట్ ఎవరన్నా ఉన్నారా అని చెప్పి నేను ఎంక్వైరీ చేసుకున్నా. యాక్చువల్‌గా ఉన్న ఉద్దేశ్యం ఏంటి అంటే ఈ ప్లాంటబుల్ సీడ్ రాకీస్ అంటే ఈ ఈ రాఖీ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ ఆర్గానిక్ అనమాట. అంటే ఇందులో యూజ్ చేసిందంతా కూడాను ప్లాస్టిక్ లేదు. అండ్ పూర్తిగా క్లే యూజ్ చేయబడింది. కాస్త ఈ పెయింట్ తప్పితే. సో, దిస్ ఈస్ జస్ట్ 1% 2%. అది దానివల్ల పెద్ద ప్రమాదం ఏమి కాదు. అండ్ మిగతా అంతా కూడా మట్టిలో కలిసిపోయేదే. అండ్ ఇది చాలా తేలికగా ఉండాలి. ఇలా కొన్ని కాన్సెప్ట్ అయితే అనుకున్నాను. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్. ఏం జరిగిందంటే నేను డ్రాప్ షిప్పింగ్ లాగా పెడదాము. ఎవరైనా పెద్ద బ్రాండ్‌తో కొలాబరేట్ అవుదాం అనుకున్నాను. బట్ అసలు కొలాబరేట్ అయ్యేంత చిన్న చిన్న బ్రాండ్స్ అవి కాదు. అండ్ నాకు అంత అఫోర్డబుల్‌గా అనిపించలేదు. రాఖీయే కాదనను. కానీ మరీ అంత ఖర్చు పెట్టాలా అనిపించిందన్నమాట. సో, ఆ రూట్ వదిలేసాను. వేరే వేరే బ్రాండ్స్ నుంచి. సరే అది వదిలేద్దాము. మనకి ఇంకెవరైనా కనబడతారా అని చెప్పి నేను లోకల్ స్టోర్స్ గూడా విజిట్ చేశాను. కానీ నాకెక్కడ దొరకలేదు. ఆ తర్వాత ఏదైతే నేను ఆఫీస్ నియర్ బై ఆర్ట్ స్టోర్ ఉందో అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే నాకొక ఆర్టిస్ట్ దొరికారనమాట. ఆవిడ రాకీస్ చేస్తారు, వాల్ ఆర్ట్స్ చేస్తారు. నేను మీకు త్వరలోనే ఆవిడని పరిచయం చేస్తాను. శిల్ప గారని. వైజాగ్‌లోనే ఉంటారు ఎండాడ. సో, చాలా బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్స్ ఆవిడ చేశారు. బాపు పెయింటింగ్స్ అయితేనేమి, పెద్ద పెద్ద ఆర్ట్స్ అనమాట. ఐ కెనాట్ ఎక్స్‌ప్లెయిన్. ఆవిడ చేసిన రామ పట్టాభిషేకం అయితే నాకసలు కళ్ళు తిప్పుకోలేను. అంత అందంగా అలాంటివి ఆవిడ యూఎస్ కూడా పంపించారంట. 40 పైగా ఆర్డర్స్ ఆవిడ టేక్ ఓవర్ చేశారు ఇప్పటిదాకా. సో, ఆవిడకి చిన్న చిన్న కిడ్స్ ఉన్నారు. సో, షీ ఈస్ నాట్ మూవింగ్ మచ్ ఇంటు దిస్. బట్ షీ ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ సచ్ థింగ్స్. సో, నేను ఈ రాఖీస్ అడిగినప్పుడు జస్ట్ ఏవో నార్మల్ కుందన్స్ అవి పెట్టి ఎంసీల్‌తోనో లేకపోతే అలా అనుకున్నారు. బట్ ఐ ఎక్స్‌ప్లెయిన్డ్ హర్ ఇన్ డీటెయిల్. ఏంటి అంటే ఈ రాఖీ చాలా లైట్ వెయిట్ ఉండాలి. కానీ క్లేతో తయారై ఉండాలి. నాకు కొన్ని ఇంట్రెస్ట్‌లున్నాయి. ఆ మోడల్స్ నేను ఆవిడకి షేర్ చేశాను. డిజైన్స్ షేర్ చేశాను. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఆ 2 రకాలు గూడా షేర్ చేశాను. షేర్ చేస్తూ వీటిలో నేను సీడ్స్‌ని పెడదామనుకుంటున్నాను. సీడ్స్ పెడదామనుకుంటున్నారా? ఓకే. ఫైన్. షీ ఈస్ వెరీ మచ్ యాక్సెప్టింగ్ ఆల్ మై ఛాలెంజెస్. నేను ఏవేవైతే చెప్తున్నానో అన్నీ గూడా ఆవిడ యాక్సెప్ట్ జేస్తున్నారు. నాకు హుషారుగా అనిపిచ్చింది. సో, టైం అయితే చాలా తక్కువుంది. ఇది వెబ్‌సైట్‌లోకి ఎలా ఎక్కించాలి, ఏంటి అనేది చాలా పెద్ద డీల్ అనమాట నాకు. సరే ఏదైతే అదయింది. మనం ఫస్ట్ రాఖీస్ అయితే దిగుదాం. ఆవిడ గూడా అదే ప్లాన్. సరే నాకు వీటికి ఆహ్, ఇన్‌ఫాక్ట్ చార్జెస్ ఒద్దు. బట్ ఈ రా మెటీరియల్‌కి ట్రావెల్ అలవెన్సెస్ ఏమైనా ఉంటే అవి పే చేద్దురుగాని అని జెప్పారు. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. నేను కొన్ని దగ్గరలో కాంప్రమైజ్ అయ్యాను. సరే శిల్ప గారు ఇలా చేసేయండి ఇంతకు సరిపోతదని. నో, ప్రెజెంటేషన్ మ్యాటర్స్ అన్నారావిడ. అరే యార్! ఆవిడ స్టెప్ టు స్టెప్ అంటే ఇది తయారు చేసిన ప్రాసెస్‌లో ఎక్కడా కూడాన ఓవెన్‌లోకి ఎక్కించలేదు. అంటే వేడి చేయడం గానీ, లేదా వేడి చేసి చల్లార్చడం, మైనం చేస్తాం గదా! లేదా రెసిన్ ఆర్ట్ చేస్తారు గదా! అలాగేం చేయలేదు. అండ్ ఆర్టిఫిషియల్‌గా ఎలాంటి మెషినరీ యూజ్ చేయలేదు. కంప్లీట్‌లీ హ్యాండ్ క్రాఫ్టెడ్ అనమాట. అండ్ ఇంకా మాట్లాడాలంటే బీస్పోక్ అంటే ఏంటంటే నాకు అభిరుచికి తగ్గట్టుగా ఆవిడ తయారు చేయగలిగారు. ఆహ్, ద ఆర్ట్ షీ మేడ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ అంటే ప్రతి ఒక్కటి కూడా కేటలాగ్ పీస్ లాగా ఒకదాన్ని మించి ఒకటి, ఒక డిజైన్‌ని దాటి ఒకటి. నేను మీకిక్కడ వీడియోలో స్క్రోల్ చేస్తాను చూడండి. కొన్ని వీడియో తీశాను నేను. దాదాపుగా ఒక 35 రాకీస్ వరకు ఆవిడ చేసిచ్చారు. ఈ కార్డ్స్ గూడా బ్యాక్ సైడ్ ఉన్న కార్డ్స్ గూడా ఆవిడ డిజైన్ జేశారు. ఏది కూడా అక్కడ రాజీ పడలేదనమాట. ఎక్కడో దగ్గర పర్లేదురా శిల్ప గారు మామూలుగా చేసిచ్చేయండి అంటే నో, 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 నో. అండ్ మేమిందులో ఓవెన్‌లో పెట్టలేదు. ఓవెన్‌లో పెడితే రాఖీ పాడవుతుంది. కాల్చలేదు, బేక్ చేయలేదు. లేదంటే ఎయిర్ ఫ్రై లాగా ఇంకొకటి ఏం చేయలేదు. నేచురల్‌గా ఎండాలి.
ఎయిర్కి అది తయారవ్వాలి. అయిన తర్వాత వీటికి హోల్స్, ఆ హోల్స్కి ప్రాపర్గా థ్రెడ్డింగ్, ఆ థ్రెడ్డింగ్ చేసేటప్పుడు విరిగిపోకూడదు అండ్ రాఖీ బరువు అవ్వకూడదు. ఇవన్నీ నేను పెట్టిన కండిషన్స్ అనమాట. నేను పెట్టిన ప్రతి ఒక్క కండిషన్ని కూడా ఆవిడ అగ్రీ చేస్తూ సూపర్గా ఆవిడ రాఖీస్ తయారు చేసి ఇచ్చారు. బట్ అన్ఫార్చునేట్గా మనకి ఏంటంటే వరలక్ష్మి పూజ, దానికి ముందే ఇండిపెండెన్స్ డే, శనివారం, ఆదివారం, సోమవారం మళ్ళీ రాఖీ. సో ఇంత దగ్గరగా హాలిడేస్ పడిపోవడంతో డిటిడిసికి సెలవులు, స్పీడ్ పోస్ట్ కూడా వెళ్తుందా లేదా అనేది తెలీదు. పోస్ట్ ఆర్డర్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. నేను ముందుగా పెట్టి మార్కెటింగ్ చేయలేదు. సో శిల్ప గారు మీరు చేసి ఇచ్చేయండి, ఏదైతే చేద్దామని చెప్పి అనుకున్నాము. సో ఆవిడ చేసి ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు వీటిని ప్రాపర్గా మార్కెటింగ్ అనే ఉద్దేశమే లేకుండా ఒక మంచి విధానంలో వీటిని యూటిలైజ్ చేయబోతున్నాను. కొన్ని ఆల్రెడీ ఆఫీస్లో కొంతమంది ఫ్రెండ్స్ తీసుకోవడం జరిగింది అండ్ మిగతావి మీరు ఎంత రీచ్ అవుదాం అనుకున్నా కూడా ఇవి మీ దగ్గర వరకు ఇప్పుడు రాలేవు. అయిపోయాక ఇంకా రాఖీ పండుగ అయిపోయిన తర్వాత రాఖీస్ తీసుకోవడం వేస్ట్ ఆఫ్ టైం. కాబట్టి వీటిని ఒక కిడ్స్ కోసం అని చెప్పి నేను డెడికేట్ చేస్తున్నాను. అవి ఇన్ డిస్కషన్స్లో ఉన్నాయి, ఎవరు ఏంటి అనేది నేను మీకు వీడియో మళ్ళీ చూపిస్తాను. ఆ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నా వరకు వస్తాయి. సో నేను ఒకళ్ళిద్దరికి బాధ్యత అప్పచెప్పాను. సో వాళ్ళు బాధ్యత తీసుకొని పిల్లలు ఈ రాఖీస్ని కట్టుకునేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అవి కట్టిన తర్వాత వాటిని విరిపి, అంటే సింపుల్గా వీటిని జస్ట్ ఇలా క్రష్ చేస్తే విరిగిపోతాయి. సో విరిగపెట్టి అలా డెలికేట్గా ఉండడానికి కూడా ఆవిడ ఒక మ్యాజిక్ చేశారు. అది సీక్రెట్ అనుకుంటా నాకు తెలిసి రెసిపీలో, కాబట్టి నేను రివీల్ చేయట్లేదు. అండ్ సీడ్ కూడా త్వరగా వచ్చేసేలాగా బ్యాక్ సైడ్కి దగ్గరలో ఆ సీడ్స్ అనేవి పెట్టడం జరిగింది. అండ్ చిన్నగా సీడ్స్ ఉండాలి ప్రవీణ్ గారు అని చెప్పారు ఆవిడ. సో అందుకని చెప్పేసి నేను చూస్ చేసుకున్నవి కూడా లైట్ వెయిట్గా ఉండేలాగా ఎర్ర తోటకూర విత్తనాలు, తర్వాత గలాడియా, లైట్ వెయిట్గా ఉండే జినియాస్, ఇలాంటి సీడ్స్ నేను ఒక 3-4 రకాలు ఎంపిక చేసి ప్రాపర్గా ఇవ్వడం జరిగింది. సో వాటిని వీటిలో పెట్టడం జరిగింది. సో 2 ఆర్టిస్ట్లో 3 ఆర్టిస్ట్లో కష్టపడి తయారు చేసిన ఈ కష్టాన్ని నేను ప్రాపర్గా ఈ సంవత్సరం యూటిలైజ్ చేయబోతున్నాను. ఇవన్నీ కూడా రాఖీసేనండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నేను కమ్యూనిటీలో పోస్టులు పెడతాను అండ్ వీడియోలో కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి ఎంత బాగా చేశారో. మనం చూస్తాం చాలా మెషినరీ మేడ్ అవన్నీ చూస్తాం, అవన్నీ వదిలేయండి. బట్ వీటి మీద చిన్న ఎంబాస్ ఫ్లవర్స్ చూడండి ఎంత ఎంబాస్ వచ్చినాయో, చిన్నగా. అండ్ అలాగే ఈ గులాబీ పువ్వుల ఆకులు చూడండి ఇలా బయటకు వచ్చి రాఖీలకు బయటకి పిల్లలకి భలే నచ్చుతాయి. అండ్ వీటిని వేసినప్పుడు అందులోంచి వచ్చే మొక్క అండ్ దానికి వచ్చే పువ్వులు, అది మెయిన్ హ్యాపీనెస్ అనమాట. అక్కడ ఉంది మెయిన్ స్పెషాలిటీ అంతా కూడా. సో మీకేంటంటే ఈ రాఖీసు ఈ సంవత్సరం అందించలేకపోతున్నాను, బట్ మన ఫ్యామిలీ అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు ముందుగానే చెప్తున్నాను. ఎందుకంటే చాలామందికి నేను తమ్ముడు వరుసతో పిలుస్తూ ఉంటారు, చాలామందికి అన్నయ్య వరుసతో పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఆ అక్క చెల్లెలందరికీ కూడా విష్ యూ హ్యాపీ రాఖీ. అండ్ ఇలాంటి మరిన్ని కాన్సెప్చువల్ వీడియోస్ని, డిఐవైస్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. ఎవరైతే వీడియోని కొత్తగా చూస్తున్నారో దయచేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అప్కమింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు రావాలి అనుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి, మీ అందరికీ తెలిసిన విషయమే. అండ్ మన ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి అండ్ కొత్తగా వచ్చే సీడ్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు అందరూ కూడా నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో సీడ్స్ తాలూకు లింక్స్ కూడా ఇస్తాను. సో ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి. రాఖీస్ అయితే నెక్స్ట్ టైం బెటర్ లక్ అండి. బట్ దెర్ ఆర్ so many things coming up from this artist, so be stay tuned. And next video lo malli kaluddam. Wish you all a happy gardening. Jai Hind, sarvejana sukhino bhavantu. ఈ వీడియోలో యూస్ చేస్తున్నటువంటి రాఖీలు, చూపిస్తున్న రాఖీలు ఎక్కడ యూస్ చేస్తాం అనేది అప్కమింగ్ వీడియోస్లో మీ అందరికీ కూడా చూపిస్తాను. స్టే ట్యూన్డ్. ఓకే, నమస్తే, బాయ్.